హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025ని మే 4th అటెంప్ట్ చేయబోతున్న తెలుగు ఆస్పిరెంట్స్ అందరికి కూడా మన ఛానల్ చాలా ద బెస్ట్. అందరూ మంచిగా ఎగ్జామినేషన్ రాయాలి. సో ఈ పర్టికులర్ వీడియో మీరు ఎగ్జామినేషన్ రోజున మీకు ఉండాల్సిన డ్రెస్ కోడ్ ఏంటి, మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి, మీరు తీసుకెళ్ళకూడనివి ఏంటి, మీరు ఎలా వెళ్తే టెన్షన్ పడకుండా ఎగ్జామినేషన్ని అటెండ్ అవ్వచ్చు, సో మీరు ఎలా వెళ్తే మిమ్మల్ని ఎగ్జామినేషన్కి అలో చేస్తారనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ డ్రెస్ కోడ్ టాపిక్ కోసమే ఒక వీడియో అంతలా చేయాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా తెలియట్లేదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోనే చేస్తా ఉన్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ తెలుసు అనుకోండి, వీడియోని ఈజీగా స్కిప్ చేయండి, టైంని వేస్ట్ చేయాల్సిన పని అయితే లేదు. సో ముఖ్యంగా ఫస్ట్ లైనే మాట్లాడుకుందాం. ఒకటే ఒక లైన్, మనం పెళ్ళికి ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు. ఓకే, మనం వెళ్ళేది ఎగ్జామినేషన్కి. ఎంత సింపుల్గా వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తే అంత సింపుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయొచ్చు. మైండ్లో ఫస్ట్ థింగ్ ఇది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, లాస్ట్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఎలాంటి డ్రెస్ కోడ్, ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది చెప్తా. దానికన్నా ముందు అసలు మనం ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళకూడదు అని మాట్లాడుకుందాం. సో మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకెళ్లాల్సినవి మీ హాల్ టికెట్, ఓకేనా, ఒక ఐడి ప్రూఫ్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఎక్కువగా ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ప్యాడ్ కానీ, పెన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, వాచెస్ కానీ, ఇంకా ఏవి మీ దగ్గర ఉండదు. ఈవెన్ అమ్మాయిలకైతే కమ్మలు కానీ, ముక్కు పుడక కానీ, ఆర్నమెంట్స్ కానీ, గోల్డ్ రిలేటెడ్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, థ్రెడ్స్ కానీ ఏది ఉండదు. చాలా సింపుల్గా వెళ్ళాలి. సార్ పెన్ ఎట్లా సార్, పెన్ కావాలి కదా అంటే పెన్ అక్కడే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు. ఓకేనా, వాటర్ కావాలంటే వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సార్ వాచెస్ అలోడా, ఏ వాచ్ అవసరం లేదు. డిజిటల్ వాచ్, నార్మల్ వాచ్, స్మార్ట్ వాచెస్ ఏవి కూడా మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. వాచెస్కి సంబంధించిన టైం కూడా మీరు అడిగితే వాళ్ళే మీకు చెప్పడం జరుగుతుంది. కావాలనుకుంటే మీరు 30 minutesకో 1 hourకి ఒకసారి వాళ్ళని టైం అడిగి తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర చైన్స్ ఉండొద్దు, అంటే ఆర్నమెంట్స్ ఎలాంటివి ఉండొద్దు, మెటల్కి సంబంధించిన రిలేటెడ్ ఏవి ఉండొద్దు, ఎగ్జామినేషన్ ప్యాడ్ ఉండొద్దు, పెన్ ఉండొద్దు, ఎరేజర్ ఉండొద్దు, కంపాస్ బాక్స్ ఉండొద్దు. దాంతోపాటు సో వాలెట్స్, కొంతమంది అమ్మాయిలు వాలెట్స్ తీసుకెళ్తారు కదా, ఈ వాలెట్స్ ఉండొద్దు. ఎందుకంటే మనకి ఏం అవసరం లేదు కదా వాలెట్స్, ఏం పని. సో మనీ ఇలాంటి ఏమి తీసుకెళ్ళకండి. అసలు ఎగ్జామ్కి సంబంధించినవి, అసలు మీరు బయట ఎగ్జామ్ రాస్తే ఏమేమి తీసుకెళ్తారో అవి ఏమి తీసుకెళ్ళదు. మీ దగ్గర ఉండాల్సినవి ఒక అడ్మిట్ కార్డ్, ఓకేనా, అడ్మిట్ కార్డ్తో పాటు మీ దగ్గర ఉండాల్సినవి ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్, ఇది మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆర్నమెంట్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఏదైనా కెమెరా కానీ, మైక్రోచిప్ కానీ, బ్లూటూత్, ఇవేవి ఉండకూడదు. సో కొంతమందికి ఏంటంటే, సార్ మాకు స్పెక్స్ ఉన్నాయని కొంతమంది, సార్ టీత్కి క్లిప్స్ ఉన్నాయని కొంతమంది, ఓకేనా, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే దేవుడికి సంబంధించిన కడాలు ఉంటాయి, అంటే వాటిని తీయడానికి రాదు కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఇవన్నీ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, మీరు ఎగ్జామినేషన్కి 12:30 కన్నా ముందే వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా, 12:30 కన్నా ముందే వెళ్ళాల్సి వస్తుంది. లేదు కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళ కానీ, మెహందీ పెట్టుకోవడం లాంటివి కానీ, సో ఇంకా అంటే కస్టమైజ్ డ్రెస్ కానీ, లేదంటే అదే రోజు కొంతమందికి మ్యారేజ్ చేసుకునే ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు దాంతోపాటు పెళ్లి చేసుకొని తాళిబొట్టున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉంటే, అంటే మా దగ్గర ఎగ్జామినేషన్ సంబంధించి కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు 12:30 లోపే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు మిమ్మల్ని వెరిఫై చేసుకోవాలి. మెహందీ ఉందనుకోండి, స్పెట్స్ ఉన్నాయనుకోండి, స్పెట్స్ అంటే ఇవి లేకపోతే నేను ఎగ్జామినేషన్ రాయను అంటే సైట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీలైతే ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, లేదంటే 12:30 లోపే వెళ్ళండి, మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మెహందీలు ఉన్నాయి, కస్టమైజ్డ్ డ్రెస్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఏం చేయండి, ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. లేదంటే మనకు ఆర్నమెంట్స్ ఉంటాయి, కొన్ని తొలగించలేనివి ఉంటాయి, అవి ఉన్నాయి అనుకోండి, వాటికి కూడా ముందే వెళ్ళడానికి ట్రై చేయండి. కొంతమందికి టాటూస్ ఉన్నాయి అనుకోండి, పర్మనెంట్ టాటూస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా వెళ్ళండి. లేదు కొంతమందికి ఏమైనా దెబ్బలు తగలడమో లేకపోతే బ్యాండేజ్ లాంటివి ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా మీరు 12:30 లోపు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని రీచ్ అవ్వాలి. ఓకేనా, నాకు ఇలాంటివి ఏమీ లేవు సార్, నాకు అసలు ఏది అవసరం లేదు, నా దగ్గర ఏమీ లేవు అనుకుంటే చాలా సింపుల్గా వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీరు బెల్ట్ కూడా పెట్టొద్దు. ఓకేనా, బెల్ట్, ప్యాంట్కి బెల్ట్ కూడా పెట్టొద్దు. బెల్ట్ పెట్టినా కూడా మీకు ఆలో అనేది ఉండదు. ఓకేనా, బెల్ట్ కూడా పెట్టుకొని వెళ్ళకండి. ఓకే, సో ఇప్పుడు డ్రెస్ ఎలా వెళ్ళాలి అంటే, ఇది పెద్ద అసలు దీని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. మనం పెళ్ళికి ఏం వెళ్ళట్లే కదా, ఫంక్షన్స్కి వెళ్ళట్లే కదా, అమ్మ మనల్ని ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే ఎలా వెళ్తామో అలానే వెళ్ళండి. ఓకేనా, ముఖ్యంగా గర్ల్స్ విషయానికి వస్తే కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక బ్రదర్ లాగానే చెప్తాను, మీరంతా పర్సనల్గా అనుకోకండి. సో పాయింట్ ఏంటంటే, టాప్ వేర్, బాటమ్ వేర్. సో పంజాబీ డ్రెస్, ఈ కుర్తా ఉంటాయి కదా, సో ఇవే ట్రై చేయండి. ఇవి కూడా ఫార్మల్గా ఉండేవి,
ఎక్కువగా ప్రింటెడ్ లేకుండా అంటే సింపుల్గా ప్లెయిన్గా ఉండే వాటిని ప్రిఫర్ చేయండి. సో చాలా డిజైనర్ వేర్ ఉంది, ప్రింటెడ్ ఉన్నాయి, పూల్ ఉన్నాయి, ఇలాంటి ఏం ట్రై చేయకండి. ఫ్లవర్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏం కూడా ట్రై చేయకండి. అలాంటివి ట్రై చేయకండి. చాలా సింపుల్గా కుర్తా. సో ఓకేనా. దాంతోపాటు ఈ లెగ్గిన్స్ లాంటివి కాకుండా సో కుట్టించిన ప్యాంట్స్ ఉంటాయి, అమ్మాయిలు కుట్టించిన డ్రెస్సెస్ ఉంటాయి కదా, స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ మాత్రమే ట్రై చేయండి. ఓకేనా. చున్నీ ఇలాంటివి ఉంటే ట్రై చేయండి. ఓకే, ఇలాంటివి ఉంటే ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎలాంటి ఓవర్గా లేదు అనుకున్న వాటిని ట్రై చేయండి. లేదు సార్ మాకు ఈ పంజాబీ డ్రెస్, ఈ కుర్తా పైజామాలు ఏవైతే ఉన్నాయో మాకు ఈ కుర్తా లాంటివి మాకు అసలు అలవాటు లేవు అనుకుంటే సో రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఉంటాయి, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. హాఫ్ స్లీవ్స్ ఉంటాయి, ఫుల్ స్లీవ్స్. మీరు ఒకవేళ మీరు పంజాబీ డ్రెస్ లాంటివి ట్రై చేసినా కూడా ఫుల్ స్లీవ్స్ అంటే చెయ్యి మొత్తం పొడుగు ఉన్నవి అసలు వేసుకొని వెళ్ళొద్దు. ఓకేనా. హాఫ్ స్లీవ్స్ ఉన్నవి మాత్రమే వేసుకొని వెళ్ళాలి. సో రౌండ్ నెక్ టీ షర్ట్స్ అండ్ ట్రాక్ పాయింట్స్, నైట్ పాయింట్స్ లాంటివి మీరు నార్మల్గా ఇంట్లో ప్రిఫర్ చేస్తారు కదా, సో వాటిని ట్రై చేయండి. ఓకేనా. వాటితో మాత్రమే ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక ఇన్నర్ వేర్కి వచ్చేసరికి సో ఈ ఇన్నర్ వేర్లో నాకు అంటే ఇప్పుడు కాదు కంప్లైంట్, కానీ 2022 ఆ టైంలో సో ఇన్నర్ వేర్ కూడా అమ్మాయిలకు మెటల్కి సంబంధించి ఉంటే తీసేశారు అనేది ఒక కంప్లైంట్ ఉంది. సో కాబట్టి ప్రిఫర్ చేయండి. ఎలా చెప్పాలంటే స్పోర్ట్స్ వేర్ అని ఉంటుంది, వీటికి ఎలాంటి మెటల్స్ లాంటివి ఏమి ఉండవు. సో వాటిని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి అమ్మాయిలు. సో ఇవి మాత్రమే టాప్ ఇన్నర్ వేర్లో వచ్చేసరికి అయితే స్పోర్ట్స్ ట్రై చేయండి. నార్మల్గా సింపుల్ టీ షర్ట్స్, రౌండ్ నెక్ టీ షర్ట్స్, సో ట్రాక్ పాయింట్స్, వీటితో సింపుల్గా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకేనా. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి సో మీరు కూడా ఫార్మల్ షర్ట్స్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే, ఫార్మల్ పాయింట్ ఒకవేళ ప్రిఫర్ చేస్తే, ఫార్మల్ షర్ట్ అనేది హాఫ్ స్లీవ్సే ఉండాలి, మళ్ళీ ఫుల్ స్లీవ్స్ ఉండదు. ఓకే, ఫార్మల్ షర్ట్స్. ఇది అన్నీ నాకు ఎందుకన్నా, ఈ ఫార్మల్ షర్ట్స్ ఏంటి, ఈ ఫార్మల్ పాయింట్ నాకు ఎందుకంటే ట్రాక్ పాయింట్, నైట్ పాయింట్ ట్రై చేయి. ఓకేనా. రౌండ్ నెక్ టీ షర్ట్ ట్రై చేయి. కాలర్ టీ షర్ట్స్ ఉండొద్దు, కాలర్స్ అస్సలు ఉండదు, టీ షర్ట్స్కి కాలర్స్ ఉండదు. రౌండ్ నెక్ కానీ వీ నెక్ కానీ ఈ టీ షర్ట్సే వేసుకోవడానికి ట్రై చేయండి. ఫార్మల్ పాయింట్స్ కానీ నైట్ పాయింట్స్ కానీ ట్రై చేయండి. వాటికి ఎలాంటి మెటల్స్ లేనివి ఉంటాయిగా ట్రై చేయండి. ముఖ్యంగా జీన్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అస్సలు వేసుకోకండి. ఓకేనా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జీన్స్ అస్సలు ట్రై చేయకండి. జీన్స్ జోలికే వెళ్ళకండి. కావాలనుకుంటే ఈ నైట్ పాయింట్స్ లాంటివి కానీ, రౌండ్ నెక్ టీ షర్ట్స్ కానీ వన్ డే కావాలనుకుంటే చాలా సింపుల్గా, ఎంత రిచ్ క్యాండిడేట్ అన్నా కానివ్వండి, నేను ఇలా ఎగ్జామినేషన్కి వెళ్తానా అంటే వెళ్ళేది ఎగ్జామినేషన్ కానీ మాత్రమే గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళు. ఓకే. సో వెళ్ళండి. సో నెక్స్ట్ స్లిప్పర్స్. ఓకేనా. కావాలంటే పారాగాన్ వేసుకొని వెళ్ళరా బాయ్, చాలా సింపుల్గా. ఓకే. అంతేగాని సో మీకు శాండిల్స్ కానీ, లేకపోతే షూస్ కానీ, లేకపోతే హై హీల్స్ కానీ ఇవేం ట్రై చేయకండి. చాలా సింపుల్ స్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్ స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి రండి. ఎందుకు ఇంతలా ఈ డ్రెస్ కోడ్ మీదనే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఈ మెహందీ లాంటివి కానీ, కస్టమైజ్ డ్రెస్లు కానీ ఇలాంటివన్నీ మీరు వేసుకొని వెళ్తే ఏం చేస్తారంటే మిమ్మల్ని అక్కడ ఉన్న స్టాఫ్ ఆపేస్తారు, ఆ సెంటర్స్ దగ్గర మిమ్మల్ని ఆపేస్తారు. మిమ్మల్ని ఆపేయడం వల్ల మిమ్మల్ని వెరిఫై చేసి దీనివల్ల ఏమవుతుందంటే ఒక టెన్షన్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఈ యాంగ్జైటీలో మిమ్మల్ని ఆలో చేస్తారు, మిమ్మల్ని ఫుల్గా వెరిఫై చేసి ఆలో చేస్తారు. కానీ ఈ యాంగ్జైటీలో నువ్వు రాసే ఎగ్జామినేషన్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. నీ డ్రెస్సుల మీద ఉన్న భక్తి శ్రద్ధ ఏమవుతుందో నీ ఎగ్జామినేషన్ మీద కోల్పోతావు. కాబట్టి డ్రెస్సులు చాలా సింపుల్గా ట్రై చేయి. నువ్వు చాలా సింపుల్గా ఎగ్జామినేషన్కి వెళ్ళు, మంచి ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవి మాత్రమే. డ్రెస్ కోడ్కు పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టీ షర్ట్, అది ఫుల్ స్లీవ్స్ లేకుండా హాఫ్ స్లీవ్స్ టీ షర్ట్, ఒక ట్రాక్ పాయింట్, ఇవి వేసుకొని వెళ్ళు, స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఒక అడ్మిట్ కార్డు అండ్ దాంతోపాటు ఒక జస్ట్ నీ అడ్మిట్ కార్డుతో పాటు సెకండ్ పేజ్ ఉంటుంది, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అండ్ నీ ఫోటో అంటించేది ఒకటి ఉంటుంది. దాంతోపాటు నీ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇవి మాత్రం తీసుకొని వెళ్ళు. ఒకవేళ వీలుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. సో ఈ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ వద్దు అనుకున్నా కూడా మీరు అక్కడ వాటర్ ఇస్తారు, అది సరిపోతుంది. ఓకే. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జామినేషన్ రాసేయండి. విజన్ అప్డేట్ నుంచి కంప్లీట్గా గైడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.